జై శ్రీరామ్. సోదరీమణులందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. కొద్దిగా అస్వస్థత కారణంగా ధారావాహికని 15 రోజుల పాటు పంపించలేకపోయాను. ఆలస్యానికి క్షమించండి. ఈరోజు ఈ ధారావాహికలో శ్రీమద్దేవి భగవతి జగదంబిక కథల గురించి తెలుసుకుందాం. క్రిందటి సంచికలో వ్యాస మహర్షికి శుకునికి మధ్య సంసారము సుఖమా, సన్యాసము సుఖమా అనే విషయం గురించి సంవాదం జరుగుతూ ఉన్నది. ఆ విషయంలో ససేమిరా నాకు ఈ సంసారం వద్దు అంటూ శుకమహర్షి అంటే తనయుడైనటువంటి శుకుడు చెప్పటము, తండ్రి అయిన వ్యాసుడు బాధపడుతున్నటువంటి వ్యాసుని చూసి శుకదేవుడు పరాశర మహర్షి యొక్క కుమారుడైన సమస్త వేదసారాన్ని వంటపట్టినటువంటి ఈ వ్యాస మహర్షేనా నా తండ్రి, ఇంతగా దిగులు పడుతున్నారేమిటి, మాయ ఎంత బలమైనది అంటూ శుకమహర్షి ఆలోచిస్తూ తండ్రిని ఏ విధంగా ఓదారుస్తున్నారో విందాం. వ్యాసులకి శుకమహర్షికి మధ్య జరుగుతున్నటువంటి ఈ సంవాదం అంతా కూడా సూత మహర్షి ద్వారా తెలుసుకుంటున్న సౌనకాది మహర్షులు ఎంతో ఆసక్తి, ఎంతో ఆనందాన్ని కనపరుస్తూ చెవులు రిక్కించి మరీ వింటున్నారు. ఆ సమయంలో సూత మహర్షి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. శుకదేవుడు అపారమైన బుద్ధిమంతుడు. ఆయన ఆకారము చాలా ప్రశాంతంగా, ప్రసన్నంగా, గంభీరంగా ఉంది. ఆయన మానసికంగా పూర్ణమైన సన్యాసిగా ఉన్నారు. ఎలాంటి అలజడులు కానీ, ఆలోచనలు కానీ, అసంతృప్తి కానీ, కోరికలు కానీ లేనటువంటి మహాప్రశాంతమైనటువంటి మనసుతో ఉన్నారు. అట్టి యోగ్యుడైనటువంటి పుత్రుని మాటలు విన్న వ్యాస మహర్షి ఏమన్నారో వినండి అంటూ సూత మహర్షి ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టారు. అంతా విని పుత్రుడైనటువంటి శుకుని చూస్తూ, పుత్ర, నీవు మిగిల భాగ్యశాలివి. నేను దేవీ భాగవతాన్ని రచించాను. దీనిని అధ్యయనం చెయ్యి. వేదతుల్యమగు ఈ పవిత్ర పురాణము సంక్షిప్తముగానే రచింపబడినది. 5 లక్షణాలతో సుసంపన్నమైన ఈ పురాణమునందు 12 స్కందాలున్నాయి. నాకు తెలిసినంతవరకు ఈ పురాణము సకల పురాణాలకి ఆభరణము వంటిది. అంటే అన్ని పురాణాల కంటే కూడా ఇది మిక్కిలి ప్రధానమైనది అని నా ఉద్దేశము. నేను అలా చెప్పటానికి గల ప్రధాన కారణము, ఈ పురాణాన్ని వింటావు, సత్ అసత్ వస్తువు లేక జ్ఞానము నీకు సమగ్రంగా బాధపడటం జరుగుతుంది. నాయన శుకదేవ, ఒకప్పుడు జరిగిన సంఘటన నీకు బోధపరుస్తాను విను. భగవంతుడికి విష్ణువు బాలకుని రూపాన్న వటపత్రమందు నిద్రిస్తున్న సమయంలో ఆయనకి అనేక రకాలైన ఆలోచనలు వచ్చాయి. నేనెవరిని, బాలకుడిగా ఇలా ఎందుకు రూపాన్ని పొంది ఉన్నాను, ఎవరు నన్ను ఈ విధంగా తయారు చేశారు, ఏమి సాధించడానికి నన్ను ఒక బాలకుడిగా రూపొందింపజేశారు, అసలు నా ఈ రూపము ఏ ద్రవ్యం చేత నిర్మింపబడింది, నాకు ఈ విషయాలన్నీ ఎట్లా తెలుస్తాయి అంటూ ఆలోచింపసాగారు. ఎప్పుడైతే మహాత్ముడకు విష్ణుదేవుని మనసులో ఇట్టి ఆలోచనలు కలిగాయో వెంటనే భగవతి యోగమాయ వలన సకల సందేహాలని నివృత్తి చేసే విధంగా ఒక అర్ధ శ్లోకము, సకల పురుషార్థాలని సిద్ధింపచేసేటువంటి అర్థవంతమైనటువంటి శ్లోకము వినపడటం జరిగింది. సర్వం కల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం. సర్వం కల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం అంటూ ఎప్పుడైతే ఆయనకి ఆ శబ్ద రూపంలో వినపడిందో తక్షణమే దాని అర్థం కూడా, ఈ సకల జగత్తును నేను తప్ప ఇంకా ఏ ఇతర అవినాశమగు వస్తువు లేనే లేదు
అని అర్థం అవటం జరిగింది. ఈ వాక్యాన్ని విన్నటువంటి విష్ణు భగవానులు అసలే నేనెవరో తెలియక అయోమయంలో ఉంటే ఈ వాక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా నాకు వినిపించడం జరిగింది, అసలు మనిషా ఇంకా వేరే ఎవరైనా కూడా అద్భుత శక్తి, వారిని నేను ఏ విధంగా చూడగలుగుతాను, ఈ సమస్యలన్నీ కూడా నాకు ఎలా తీరుతాయని పదే పదే ఆలోచిస్తూ ఆయన ఏ శ్లోకాన్ని అంటే ఏ అర్ధ శ్లోకాన్ని అయితే విన్నారో దానినే పదే పదే మననం చేసుకోవటం, స్మరణం చేసుకోవటం చేయటం జరిగింది. ఆ శ్లోకంలో ఏదైనా దాగి ఉన్న రహస్యం గోచరిస్తుందేమో అని తప్పన చెందడం మొదలుపెట్టారు విష్ణు భగవానుడు. అయినా సరే ఆయనకి ఎటువంటి కూడా విషయము గ్రాహ్యానికి రాలేదు. అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఆయన చింతయ్యి ఉపశమించి శాంత చిత్తంతో పడుకుని ఉన్నారో ఆ సమయంలో భగవతి యోగమాయ 4 భుజాలతో దివ్యమైన విగ్రహంతో శంఖచక్ర గదా పద్మాది ఆయుధాలను ధరించి సుశీభతి అయి ప్రత్యక్షమవడం జరిగింది. ఆవిడ చాలా అద్భుతమైనటువంటి వస్త్రధారణ కలిగి ఉన్నారు. చిత్ర విచిత్రములైనటువంటి ఆభరణాలను ధరించి ఉన్నారు. అంతేకాదు ఆమె అంశతో జనించినటువంటి అనేక మంది యువతులు ఆమె వెంట ఉండడం కూడా కనపడింది. అందరూ కూడా ఎంతో సౌందర్యవంతులు. చిరునవ్వుతో ప్రసన్న వదనయ్యై మహా తేజస్సుతో వెలుగుతూ శ్రీ మహావిష్ణువు ఎదుట ఆమె ప్రత్యక్షమవడం జరిగింది. ఆ సమయంలో సర్వత్రా జలమే ఉంది. మనస్సును ముగ్ధమోహనమనరించు మహాలక్ష్మి ఆకస్మికంగా దర్శనమిచ్చి కమలలోచనుడగు శ్రీహరిని మహదాశ్చర్యంలో ముంచడం జరిగింది. ఆమె చుట్టూ రతి, భూతి, బుద్ధి, మతి, కీర్తి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వాహ, స్వధ, క్షుధ, నిద్ర, దయ, గతి, తుష్టి, పుష్టి, క్షమ, లజ్జ, జృంభ, తండ్ర అలా మొదలైన మహాశక్తులు ఆ దేవి వెంట నలువైపులా కూడా వేరువేరుగా విరాజమానులై ఉన్నారు. అందరి చేతుల్లో కూడా శ్రేష్టమైన ఆయుధాలు ఉన్నాయి. వీరు మహాసౌందర్యంతో చిత్రాభరణాలతో అలంకృతులై ఉన్నారు. పారిజాత పుష్పమాలలు, ముత్యాలహారాలు వారి సౌందర్యాన్ని ఇంకా పెంపొందింపచేస్తూ ఉన్నాయి. ఆ జలార్ణవమునందు భగవతి మహాలక్ష్మిని ఆ దేవి సహచర శక్తులను చూసి విష్ణుదేవుని హృదయం ఆశ్చర్యభరితమైంది. సర్వాత్మడగు ఆ ప్రభువు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత ఈ కనపడుతున్న వీరందరూ ఎవరా అని ఆలోచించడం మొదలుపెట్టారు. అసలే అన్ని సమస్యలుగా ఉన్నప్పుడు ఈ స్త్రీలెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ వటపత్ర సాయినకు నేనెవరు, ఈ జలార్ణవమునందు ఈ వటవృక్షం ఎందుకు వచ్చింది, ఏ అజ్ఞాత శక్తి నన్ను ఇలా బాలునిగా మార్చింది, ఏ అనిర్వచనీయమైన శక్తి నా ఎదుట ఇంత అద్భుతమైన దృశ్యాన్ని ఉంచింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ సమస్యలన్నిటికీ నాకు సమాధానం ఎలా దొరుకుతుంది, నేను ఎచ్చటికి పోవాలి, అసలు నా జన్మకి కారణమేమి, నా వలన జరగవలసిన ఉద్ధరణ ఏమిటి అంటూ ఆలోచిస్తూ ఉండిపోయారు. ఆలోచిస్తూనే నేను ఇలా నిద్రలోనే ఉండాలా, కళ నిద్ర నిజమా, కలయో వైష్ణవ మాయయో అన్నట్లుగా ఆయన అంత నిద్రలోనూ మెలకువతో సుషుప్తావస్థలో అన్నీ ఆనందిస్తూ ఉన్నారు. ఒక స్వప్నావస్థలో ఉన్నట్టుగా, అది స్వప్నావస్థ సుషుప్నావస్థ కూడా తెలియని అయోమయంలో ఆ బాల విష్ణువు ఆలోచిస్తూ ఉండిపోయారు. అలా ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తిని చూసి ఆ అమ్మ, ఓ బాలుడా, నీవెందుకు ఆశ్చర్యపోతున్నావు, నీవెవరో నీవు భగవతి యోగమాయ ప్రభావమున మర్చిపోయి ఉన్నావు, ఇంతకుముందు కూడా నీవు పుట్టే ఉన్నావు, నన్ను నీవు ఎరుగుదువు, మనం అనేకసార్లు అవతరించాము, ప్రళయంలో సృష్టి స్థితి లయాలు జరుగుతున్నప్పుడు అంతర్భాగములుగా మనం ఉండనే ఉన్నాము, ఆ పరాశక్తి నిర్గుణ అయితే నీవు సగుణ పరబ్రహ్మవు, అట్లే నేను కూడా సగుణ శక్తిని, నన్ను సత్వశక్తిగా తెలుసుకో, తిరిగి
సృష్టి ప్రారంభానికి ఉపక్రమించాలి అంటూ భగవత్ యోగమాయ విష్ణు భగవానుని మనసులో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ తీరుస్తూ పలకటం జరిగింది. చెబుతున్న సుత మహర్షి, ఓ సౌనకాది మహర్షులారా, తర్వాత విష్ణు భగవానులు ఏ విధంగా సృష్టికి ఉపక్రమించారో తెలుసుకుందాం. ఇప్పటికి స్వస్తి అంటూ పలికారు. మనం కూడా ఇప్పటికి విశ్రాంతి తీసుకుని వచ్చే సంచికలో మిగిలిన విషయాలు విందాం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.